హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజీస్ లిటిల్ వరల్డ్. నా పేరు పూజిత. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి నా ఛానల్‌లో ఫుల్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ వీడియో వచ్చేసి నేను, మా మమ్మీ, మా పెద్దమ్మ అండ్ మా అక్క నలుగురం కలిసి వెళ్తున్న ట్రిప్ అన్నమాట. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపించేది మా అక్క అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఎక్కడికి, ఏంటి అనేది ఇంకా రాబోతున్న వీడియోస్‌లో అయితే చూపిస్తాను. సో, ఫస్ట్ మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం కొత్తగూడెం. సో, నైట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. 11:00కి మాకు బస్సు. చూడండి అన్న ఇదేందే ఇదేనా కెమెరా 60,000ది 60,000ది ఇదా ఎట్లా ఉందంటే చిన్న షేవింగ్ చేసుకుంటాడు పొద్దున పడ్డ బర్రమని అట్లా ఉంది. అంతే ఉంది అది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పట్టుకుంటుంది నేను అనుకున్నాను ఎంత పెద్దది వచ్చింది ఇది ఎట్ట పట్టుకొచ్చింది సో నేనైతే కెమెరా కొనుక్కున్నాను. చూపించా కదా మీకు షార్ట్ వీడియోలో. సో, ఇంకా కెమెరాని తీసుకొచ్చి చూపియగానే మా పెద్దమ్మ చూడండి అసలు ఎలా కంపేర్ చేస్తుందో. ఎంత చిట్టి బుజ్జి కెమెరాని పట్టుకొని ట్రిమ్మర్ లాగుంది అంటుంది. జై శ్రీరామ్. అడి అడుగుతుంటే నిజమా మన 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా అట్ట ఏడవరు పిల్లవాడు అడికి ఏం తెలిసి నేర్చుకుని కళ్ళంటే పట్ట పట్ట గారిపో. ఇక్కడ మా మమ్మీ ఎవరి గురించి చెప్తుంది, ఎందుకు అంత ఫీల్ అవుతుంది అనేది నేను ఆ క్లిప్ నెక్స్ట్ యాడ్ చేస్తాను. ముందు చూపించడం మర్చిపోయాను. వద్దులే ఎవరికి ఏడవుతున్నానా, నేను వెళ్ళను ఎవరికి ఏడవక. వద్దు కన్నయ్య నేను వెళ్ళనులే అమ్మా. పండుగాడమ్మా గుడ్ బై నాని. నువ్వు ధైర్యంగా చెప్పావు కదా అమ్మో బాబే. సో వీడి గురించే అన్నమాట మా మమ్మీ చెప్పేది. సో మాకు వీడు చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అన్నమాట. మా ఇంటి కిందే ఉంటాడు. సో ఇంకా మేము వెళ్తున్నాం అని చెప్తుంటే అస్సలు ఏడుస్తున్నాడు పాపం. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, హాస్పిటల్కి వెళ్ళొస్తామని అట్లా కవర్ చేసి వాడికి ఏదో ఒక మాటలు చెప్పి వాడు చూడకుండా అయితే వచ్చేసాము. సో ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాము. 11:00కి మాకు బస్సు. ఇంకా నేను మా అక్క అయితే పైకి ఎక్కేసి కూర్చున్నాం అనమాట. మాకేమో నిద్ర రావట్లేదు అసలు. ఇంకా అలా కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని టైం పాస్ చేసి ఎప్పటికో నిద్రపోయామన్నమాట. అలారం పెట్టుకున్నాం. మళ్ళీ లెగుస్తామో లెగవమో అని అసలే ఫుల్ నిద్రపోతున్నాము మేమిద్దరము. ఇంకా మార్నింగ్ అయితే దిగేసామన్నమాట. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది. మేము అనుకున్న దానికంటే ఫాస్ట్‌గా తీసుకొచ్చేసాడు. ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారన్నమాట చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి దగ్గరే 10 మినిట్స్ పడుతుంది అంతే. ఫోన్ చేసినప్పుడు దగ్గరికి వచ్చేసింది. మాకు నిద్ర పట్టలేదు అక్క. వచ్చిన ఈ అడ్రస్ తెలియదు కదా అక్క. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు మీరు అటు నుంచే వచ్చారా? ఇప్పుడు మనం తీసుకొని వెళ్తాం. ఇక్కడ ఇక్కడ నుంచి నడిచి వచ్చారా? అదే అదే. సో ఫైనల్లీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. 2 years అయిందనమాట మేము వచ్చి. 2023లో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. సంవత్సరం అయిపోయింది కదా, క్రిస్టమస్ పండుగ అప్పుడు కదా వచ్చింది. 2 సంవత్సరాలు 23లో. 23లో వచ్చా? 23 డిసెంబర్. పోయిన సంవత్సరం రాలేదైతే. టిఫిన్ తినేసి పడుకోడు కాసి
పట్టుకుంటే మెల్లగా లేవచ్చు. టిఫిన్ తినకపోయినా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు పడుకోవాలి. పట్టుకుంటాడే పడుకోవాలి. ఊరికి ఆ మాట ఈ మాట చెప్తుంటే ఏదో అట్లా రోజు 10ంటికి 9ంటికి 11 స్టార్ట్ అయిపోయింది. అక్కడే గంట పట్టిద్దమ్మా. గంటన్నర పట్టింది. నువ్వు వేసినావు దోశలు ఈరోజు? పెప్పర్ దోశ. పేపర్ దోశ. కొంచెం షుగర్ కూడా షుగరా? క్రిస్పీ టేస్ట్ కూడా బాగుంటుంది కదా అమ్మ. చూసా వంటలకు అయిపోవాలి నేను. ఎలగలేదా అమ్మ? లేచిస్తా. చట్నీ తిన్నా లోపల నుంచి సౌండ్. పానీపూరి కట్లెట్ కట్లెట్ సరే అది సాయంత్రం వేసుకున్నాను దోశలకి. కట్లెట్ గ్లాస్తో తీసుకో. తగిలిందా? పట్టుకోవి. సౌండ్ వచ్చింది. నేను గిన్నెలో తీసుకుని దాంట్లో మీద ఇట్లా ఇస్తాను. ఆగండి, అలా అయితే పొలిపోద్ది. ఇది వచ్చింది. నాన్ స్టిక్ కదా. అదేలే మెల్లగా. సో ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే అవుతుంది అనమాట. ఇంకే పిండి అదే వచ్చిందా? అయ్యో అండ్ మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దోశలు విత్ కొబ్బరి చట్నీ, పొడి కారం అండ్ అల్లం చట్నీ, 3 రకాలు అనమాట. అండ్ ఇక్కడ నెయ్యి మ్యాండేటరీ అనమాట పొడి కారంలోకి. దోశ, కొబ్బరి చట్నీ, చట్నీ, అల్లం అల్లం చట్నీ, చట్నీ, పొడి కారం, కారపొడి. ఒకళ్ళు కారపొడి ఒకళ్ళు పొడి కారం. వస్తున్నా. ఘీ కారం దోశ వేసుకుంటున్నాం ఇప్పుడు మేము. మోస్ట్ ఫేవరెట్. ఇంకా నేను ఎప్పుడు ఇలా ఘీ కారం దోశ మన ఇద్దరి కోసం స్పెషల్. సిస్టర్ స్పెషల్ అంట. కారం దోశ కావాలా? నేను వేస్తే నువ్వు వేసినా నేను ఇంకా ఉండేది చిన్న దోశ వచ్చింది కావాలండి. ఒక ప్లెయిన్ దోశ చేసేసుకో పూజీ. అయిపోయింది, కూర్చోండి. చికెన్ నాకు ఇది వెయ్యి కొద్దిగా వెయ్యి. ఇంకోటి ఉంటుంది దాంతో తిప్పు, కాడతో 2 మిక్స్ చేయి. లేదు లేదు చూడండి గైస్, మార్ దొబ్బింది. నేనేస్తా అని సంకల్ గుర్తుకుంది. అది మార్ దొబ్బే. మరి అది పచ్చిగా ఉన్నప్పుడు వేసేసుకుంటావా? సరే ఈ పిండికి వేసేసి
మాడిపోయిన పెసరట్లాగా మాడిపోయిన దోశ వేసాను. సరే నీకోసం అని ప్రేమగా చేశాను అప్పుడు మాట్లాడుతున్నాను. నువ్వే కదా చెప్పింది లీలా కూడా తింటుందని. సరే సరే థ్యాంక్ యూ. మర్చిపోయా. అరే ఇంకొక కారం వేసుకోవే. ఏం కాదు ఉంచే ఏం కాదు. 2 ప్లేన్ అయిపోతుంది. ఏం కాదు. చిట్టి చెల్లి కోసం చిట్టి దోశ. అది చిట్టిగా ఉందా? ఆ చిట్టిదే కానీ నువ్వే పడుకున్నావు. చిట్టి ప్రాణం. చిట్టి రోబో. చిట్టి రోబోలో చిట్టి దోశ. ఆ చిట్టి రోబోలో చిట్టి దోశ. ఈ చిట్టి దోశ. ఈ చిట్టి మమ్మీ కోసం చిట్టి దోశ. ఏ బాగుంది కదా రైమింగ్. రాసుకోరా సాంబార్ రాసుకో. మీకు రికార్డ్ అయింది కదలే. దిస్ ఇస్ మాడిన దోశ కదా. ఇగో ఇది మాడిన దోశ. నా దోశ నాకే ఇచ్చి. దిస్ ఇస్ ఆల్సో చిట్టి దోశ కదా. చిట్టలే సరే తీసుకో. కాదు ప్లెయిన్ నాది కింద ప్లెయిన్. ప్లెయిన్ అంతేనా? అది కారం పొడి వేసాను. ఓకేనా? నువ్వేనా మాడు గొబ్బు దోశ వేసు. అదే టేస్ట్ ఉంటుంది. తినవే ఇదేనా క్రిస్పీగానే ఉన్నాయి చిట్టల్లి. అది లాస్ట్లో పిండి మొత్తం తీసుకుని మనమేమో ఇటు నుంచి వచ్చాం రావులపాలెం వెళ్ళాం మనం వెనక్కి. చూడు ఇట్లా అనగా ఇరిగిపోతుంది. చూడండి guys ఎంత బాగుందో నేను వేసిన దోశ. నీకు పెడతాను ఫస్ట్ బైట్ ఈ నల్ల దోశ దీంతో తినవే. నువ్వు వేసా కాబట్టి అమృతంలాగానే ఉంటుంది. మన సిటీలోకి వెళ్ళే పిండి రావులపాలెం చౌరస్తా నుంచి అదే కాకినాడ కాదు ఇవాళ పని సాయంత్రం రేపు. ముందు టిఫిన్ తిన్నా అవన్నీ తర్వాత. మాకు చేసిన చిట్టి దోశలు. నువ్వు చేసిన మాడిపోయిన దోశలు చూడండి గైస్. మాడిపోయిన అదే టేస్ట్ ఉంటుంది. ఎవరికైనా ఇష్టం అది ఎప్పటి మాడిపోయిన దోశ. నేను మాడిపోయిన అన్నం కూడా తింటా. ఎప్పుడైనా రైస్ వేసుకుంటా కదా కింద మాడిపోయిన అదొక టేస్ట్. అలాగే ఎవరైనా తింటారో చెప్పండి నాకు మాకు చూపిస్తాను. అదే నువ్వు చెప్తా ఉండు. మరి ఎక్కువ మాడితే బాగుంది. బాగుంటుంది ఒక టేస్ట్ అంతే. ఎందుకు మొత్తం అయితే మాడిపోయినవన్నీ తీసుకొని పూజకి పూజీ లిటిల్ వర్డ్స్ తింటారు. పూజ అన్ని మార్చక సపరేట్గా పెట్టాలి. నేను తిని మాడిపోయిన ఫుడ్స్. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట మాడిపోయిన దోశలతో. అండ్ ఇంకా కొంచెంసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ ఈలోపు మా పెద్దమ్మ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చి పులిహోర అనమాట. మా అక్క ఫేవరెట్. సో మా అక్క కోసం స్పెషల్ అనమాట ఈరోజు పులిహోర. అండ్ ఇంకా స్పెషల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అయిపోయాక నేను చూపిస్తాను మీ అందరికి. తెచ్చారు. ఊరు నుంచి పంపించారు మొన్న. ఉసిరికాయల మీద పడింది. ట్రై చేద్దామని ఏముంది. ఉసిరికాయ పొడి వాటర్లో వేసుకుని తాగుతాను కొంచెం గోరువెచ్చ నీళ్ళలో. అమ్మ కొద్దిగా సాల్ట్ వేద్దామా? అంతేనా? పట్టు ఏ నీకు జీడిపప్పు వచ్చింది అది ఇటీ. జీడిపప్పు వచ్చిందా? సో పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫస్ట్. అండ్ మిగతా కర్రీస్ అన్ని రెడీ అవుతున్నాయి. ఇంకా ఆస్వాదిస్తుందా టేస్ట్ ని? చాలా కమ్మగా ఉంది. చాలా బాగుంది. అమ్మ సరిపోయిందా అమ్మ? పెసరపప్పు అరుస్తుందేమో. ఎవరు? కొద్దిగా చేస్తుంది. అయ్యో అయ్యో వాళ్ళు వేసేసరికి చూసి ఏంటి అదో నేను పులిహోర వెళ్తా ఉన్నా. నిన్నే అగో నన్నే అంటారు. అదే అదే అంటున్నా నేను. అదే ఎందుకు ఇన్ని చేపించావని
తినేది ఉండే సచ్చేది ఉండదండి. ఇది ఓకే, ఇది అందుకేనా పరవాన్నానికేనా? ఇన్ని హాట్ ఉంటే ఒక స్వీట్ ఉండాలి కదలే. లాస్ట్లో స్వీట్ టచ్అప్ ఇవ్వాలి. పరవాన్నం అమ్మ మొత్తం ఇలా గిరేనా? అక్కడ మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ అయితే మంచి స్లీప్ వేస్తున్నారు. మేమైతే ఇక్కడ కిచెన్ లో ఉన్నాం. మా పెద్దమ్మ అయితే అన్ని వెరైటీస్ చేస్తున్నారు. ఈరోజు పెద్దమ్మ స్పెషల్స్ పులిహోర, చింతపండు పులిహోర. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర అనమాట. టెంపుల్ స్టైల్. ఇదేమో సాంబార్, సొరకాయ బాగుంటుంది. అన్ని కూరగాయలు వేసి పచ్చడి, అమ్మ స్పెషల్ డిష్ వస్తుంది పరవాన్నం, అది కాదు బెల్లం. స్పెషల్ డిష్, సిగ్నేచర్ డిష్, యా మోస్ట్ ఫేవరెట్, అందరి అందరి ఫేవరెట్. వంకాయ పుట్నాల పొడి వేసి ఫ్రై. సిగ్నేచర్ డిష్. కర్రీ కాదు, ఫ్రై ఇది. మామూలుగా చాలా యమ్మీ యమ్మీ కానీ కుమ్ముడు కుమ్మేస్తాం ఈరోజు. వెజ్ అన్న అన్ని స్పెషల్స్, అన్ని ఫేవరెట్స్. ఏమైనా తిన్నారా గైస్? నెయ్యి బుజ్జి నెయ్యి, బుజ్జి గిన్నెలో నెయ్యి కంపల్సరీ మనకి. స్వీట్ గిన్నెలు వేస్తాం. పచ్చడి పెట్టినా అమ్మ పచ్చడి పచ్చడి పెడితేనే బాగుంటుంది. చూస్తుంటే టెంప్టింగ్ ఉంది. పచ్చడి, స్వీట్ గిన్నెలు సరిపోద్ది. నీకు పులిహోర చాలుగా కదా. ఏదో మిర్లి ఫీల్ అవుతుంది మీకోసం అని కొద్ది కొద్ది పెడుతుంది. అబ్బో పర్లేదు, ఉన్నాను రోజు తింటా కూర్చోరు పులిహోర నువ్వు. ఏదో మరి నేను ఒక్కదాన్ని 3 పూట్ల తిన్ను, నో ప్రాబ్లం, అయిపోయే వరకు. నెయ్యి 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 చూస్తుంటే నేను ఎవరు ఓడిపోతుంది. స్పెషల్ నాట్ స్పెషల్ స్టూ సరిపోతాయి. సరిపోయింది. సో ఇవన్నమాట ఈరోజు మా పెద్దమ్మ మా కోసం చేసిన స్పెషల్స్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం లంచ్ని రోజు. బాగానే ఉన్నావుగా. సూపర్ ఉంది. పరవాన్నం కూడా సిద్ధ ప్రసాదం లాగా ఉంది. కుదిరిందా? లైన్లో ఇస్తాను నేను. మంగళ ప్రసాదం కదా. ఇవాళ గురువారం నాకు వచ్చింది. ఇదిగో ప్రసాదం లాగా ఉంది కదా. అనుకుని వస్తాడు ఇక. అదే మరి నేను వండి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఏ లేటెస్ట్ మోడల్ వస్తుంది. అదే అప్పుడు పిచ్చి పిచ్చిగా పార్టీలు ఉండేవి కదా ఎప్పుడు. గులాబ్ జామ్ కరివేపాకు తింటాను. సేమ్ కేక్స్ దీని మీద క్రాప్ పెట్టేసుకుని స్ట్రా పెట్టేసుకుంటే సెట్. వాళ్ళు గైస్ తింటాం ఒక రోజు మళ్ళీ అర్ధరాత్రి లేసి. సో ఇంకా లంచ్ తినేసి మేమైతే ఫుల్గా నిద్రపోయాము. అండ్ ఇంకా ఈవినింగ్ లేచి బయటకు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఎక్కడికి అంటే షాపింగ్ వసుంధరాకి వెళ్తున్నా. చెప్తా ఉంటుంది అక్క, అసలు చాలా బాగా చూసుకుంటారమ్మా, చాలా అంతకు ముందు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు చూశాను. వాళ్ళు కూడా అసలు సో చూసారా ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అంత ఎగ్జైట్ అవుతూ చెప్తున్నారు కదా మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ, ఎందుకంటే వాళ్ళ షాపింగ్ మీదే వెళ్తున్నాం కాబట్టి. ఓకేనా భద్రం? ఓకేనా నాకు? ఓకేమ్మా. హలో అమ్మా. చలో వసుంధరాకి.
చలో వసుంధరకి కాదు, చలో వసుంధరకి జయ. బల్లలో ఇప్పించావు చక్క. మొబైల్ నడలు పెట్టి బట్టలు చూస్తా కూడా మర్చిపోతాం. అదే అందుకనే నీ కూతురు దగ్గరే అనమాట. మావ అనేసరికి కనిపించవు, మీవైతే మంచిగా కనిపిస్తాయి. ఇది కొనినట్టు చేస్తారు. చూడండి మాకు ఎంత అన్యాయం చేస్తున్నారు. చూడక్క, మనం అనేసరికి కనిపించట్లేదు వీళ్ళకి. ఈవిడ ఎవరా అమ్మ? ఐశ్వర్యరాయ్ వీళ్ళ మనవరాలు, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, ఆహా, యుఎస్లో ఉంటుంది అమ్మాయి. సంయుక్త జిల్లా మిస్ యూనివర్స్. దాంతో పాటు కూడా ఎప్పుడు కట్టవు. కాదు, ఒకసారి చూడు అంత ఫ్రాక్ లాగా. సో మా మమ్మీ అండ్ మా పెద్దమ్మ వాళ్ళ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాము. సో దారిలో పానీపూరి తిందామని చూసాము. కానీ ఈ రోజే క్లోజ్ ఉంది. సో నేను మా అక్క చాలా ఎక్సైట్ అయ్యామన్నమాట, తినాలి తినాలి అని. కానీ తీరా చూస్తే అది క్లోజ్ చేసేసారు ఆ టైంకి. అండ్ ఇంకా చేసేదేం లేక ఇంటికెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి అసలైన స్టార్ట్. ఇంకా రేపటి నుంచి తిరగడమే ఉంటది డైలీ. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. తిరగడానికి ఎనర్జీ సేవ్ చేసుకున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసి డిన్నర్ తినేసి రేపటి కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఏం శారీస్ వేసుకోవాలి, ఏంటి అవన్నీ. అంతే కదా, మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు రోజే అన్నీ తీసి పెట్టుకుంటాము. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బై బై.